సింగనగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ప్రీమియర్ క్రికెట్ లీగ్ 2వ సీజన్ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని బోండా సిద్ధార్థ చెప్పారు. వేసవి సెలవుల్లో యువతకు, పిల్లలకు క్రీడలపై ఆసక్తి పెంచే ఇటువంటి కార్యక్రమాలు అత్యంత అవసరమని తెలిపారు. సింగనగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన చిన్నిగన క్రికెట్ టోర్నమెంట్ ప్రీమియర్ సీజన్ 2 కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ ప్రారంభించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్లో పాల్గొన్న జట్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ టాస్ నిర్వహించారు. అనంతరం క్రీడాకారులతో సరదాగా ముచ్చటించి కొద్దిసేపు క్రికెట్ ఆడుతూ వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ హాకీ, క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ వంటి అన్ని క్రీడలను ప్రోత్సహించడం అవసరమని, క్రీడల ద్వారా పిల్లల్లో స్పోర్టివ్ స్పిరిట్ పెంపొందుతుందని చెప్పారు. ఫిట్నెస్తో పాటు పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధించేందుకు క్రీడలు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్లో వాంబే కాలనీ, సింగనగర్, పైకాపురం ప్రాంతాల నుంచి సుమారు 60 జట్లు పాల్గొనడం అభినందనీయమని తెలిపారు. దాదాపు 10 రోజుల పాటు హాట్ టెన్నిస్ బాల్తో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్లు నిర్వహించడం మంచి ప్రయత్నమని అభిప్రాయపడ్డారు. ఇటువంటి ప్రీమియర్ లీగ్లను భవిష్యత్తులో మరింత ప్రోత్సహించేందుకు పూర్తి స్థాయిలో మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే స్టేడియంను అభివృద్ధి చేసి ప్రామాణిక క్రికెట్ వేదికగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా బాస్కెట్బాల్, ఫుట్బాల్, త్రోబాల్ వంటి ఇతర క్రీడల్లో కూడా యువత, ముఖ్యంగా మహిళలు చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రతిభ ఉన్నవారికి అవసరమైన ఆర్థిక సాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. సింగనగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో చిన్నిగన ప్రీమియర్ లీగ్ క్రికెట్ లీగ్ని 2వ సీజన్ ప్రారంభించుకోవడం చాలా సంతోషకరం. ఎప్పుడు వేసవి సెలవులు వచ్చినా సరే ఇటువంటి స్పోర్ట్స్కు ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తూ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బోండా గారి ఆధ్వర్యంలో ఎన్నో మంది, ఇది హాకీ అయినా, క్రికెట్ అయినా, ఫుట్బాల్ అయినా, బాస్కెట్బాల్ ఇవన్నీ కూడా మనం ఎంకరేజ్ చేయాలా. పిల్లలందరిలోనూ ఒక స్పోర్టివ్ ఫీలింగ్ తీసుకురావాలంటే గేమ్స్ ఏవే మంచి మార్గం. అటు ఫిట్నెస్లో అయినా సరే, ఇటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవన్నిటిలో కూడా ఏదైనా సరే మైండ్ ఫిట్గా ఉంటే డెఫినెట్లీ ఏ కార్యక్రమం అయినా సరే విజయం సాధించవచ్చు అనే ఒక ఆశయంతో మనం ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా ఈరోజు వాంబే కాలనీలో ఉండేటువంటి వాస్తవులు వీళ్ళందరూ కూడా కలిసి దాదాపు 60 టీమ్స్తో 10 ఓవర్ మ్యాచ్ని దాదాపు 10 రోజుల పాటు కండక్ట్ చేయడం అనేది చాలా మంచి విషయం. ఏదైతే ఒక ప్రాపర్ క్రికెట్ స్టాండర్డ్స్తో ఒక హాట్ టెన్నిస్ బాల్తో ఈ ఒక మ్యాచ్ని ఏర్పాటు చేసి నాకౌట్ మ్యాచెస్ దిశగా ప్రతి టీమ్స్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి దాదాపు ఈ యొక్క ఏరియాలో వాంబే కాలనీ, సింగనగర్, పైకాపురం ఏరియాలో ఉంటున్నటువంటి ఆటగాళ్ళందరినీ కూడా ప్రోత్సహించే విధంగా ఇటువంటి ప్రీమియర్ లీగ్లు అనేవి ఇంకా జరగాలి. రానున్న రోజుల్లో ఇటువంటి ఆటలకి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ చేయడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ఇటువంటి వాళ్ళకి మనం పిచ్ని కూడా ఒకసారి చూస్తే స్టేడియం మొత్తాన్ని కూడా నీట్గా లెవెలింగ్ చేసి ఒక ప్రాపర్ క్రికెట్ స్టాండ్ ఏ విధంగా అయితే జరిగిద్దో ఆ విధంగా ఆర్గనైజ్ చేయాలని ఒక లక్ష్యంతో మనం ముందుకెళ్తున్నాం. ఇటువంటి చూసి రానున్న రోజుల్లో కూడా, రానున్న సంవత్సరాల్లో కూడా ఇటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ అవ్వాలి. అన్ని స్పోర్ట్స్లో ఒక క్రికెట్, బాస్కెట్బాల్, ఫుట్బాల్లే కాకుండా ఇతర ఆటల్లో కూడా, త్రోబాల్ ఇన్ని ఆటల్లో కూడా లేడీస్ కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తే తప్పనిసరిగా వాళ్ళకి ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలన్నా మీలో మెరిట్ ఉంది అని మీకు అనిపిస్తే తప్పనిసరిగా మీరు ఎప్పుడైనా సరే మా ఆఫీస్కి రావచ్చు. అన్ని వేళల్లో మీకు సపోర్ట్ చేయడానికి ఎమ్మెల్యే బోండా గారు సిద్ధంగా ఉన్నారు. మరొకసారి తెలియజేసుకుంటూ నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఆటని స్పోర్టివ్గా తీసుకోవాలి. గెలిపోవడం అనేది కామన్ కాబట్టి డెఫినెట్లీ ఒక మంచి ప్రైజ్ మనీతో, ఒక మంచి ప్రైజెస్తో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ టీమ్స్లో క్రికెట్లో పాల్గొన్న టీమ్స్ సభ్యులందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ తెలియజేస్తున్నాం.